హలో గైస్, ఈసారి మీరు అడిగిన ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్తో అయితే వచ్చేసా. సో ఇవాళ చాలా క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. లైక్ థోర్ అండ్ కెప్టెన్ అమెరికాని అవెంజర్స్ డూమ్స్డేలో రిటర్న్ తీసుకురావడం కరెక్టా కాదా, అండ్ అలాగే సెంట్రీ మోస్ట్ పవర్ఫుల్ ఫామ్ అయిన డెడ్ సిట్ సెంట్రీకి మరియు వాండా మోస్ట్ పవర్ఫుల్ ఫామ్ అయిన ఒమేగా స్కార్లెట్ విచ్కి ఫైట్ జరిగితే ఎవరు గెలుస్తారు, ఇలా ఎన్నో అన్డౌటెడ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయబోతున్నాం. మరీ ఇందులో ఎక్కువ క్వశ్చన్లు ఏం లేవు, జస్ట్ ఒక 3-4 క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ ఉన్న క్వశ్చన్స్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉన్నాయి. సో మీకు నచ్చుతాయి అనుకుంటున్నా. మెయిన్లీ ఇందులో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం చాలా ఫ్యాక్టర్స్ గురించి. మెయిన్లీ అసలు కెప్టెన్ అమెరికా థోర్ని అవెంజర్స్ అండ్ అదే డూమ్స్డేలోకి తీసుకురావడం కరెక్టా కాదని డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఈ బ్రో కామెంట్ చేశాడు, బ్రో కెప్టెన్ అమెరికాని థోర్ని తీసుకురావడం ఎందుకు బ్రో, మల్టీవర్స్ సాగాలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయిగా, వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయొచ్చుగా, అండ్ కనీసం స్పైడర్ మ్యాన్కైనా మెయిన్ లీడ్ అవ్వచ్చు కదా, ఎందుకు వీళ్ళని మళ్ళీ తీసుకొచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మార్వెల్ అనేది చాలా డౌన్ఫాల్లో ఉంది. మనకి కనిపించదు కానీ మార్వెల్ ఎకనామిక్ క్రైసిస్ అయితే చాలా అంటే చాలా డౌన్ఫాల్ అయింది. ఒక విషయం చెప్పాలంటే ఐరన్ మ్యాన్ అదే ఆర్డీజే గారు ఉన్నారు కదా, ఆయన్ని కనుక డాక్టర్ డూమ్ గారు కనుక తీసుకురాపోయి ఉంటేనా అసలు డాక్టర్ డూమ్ క్యారెక్టర్ పైన హైప్ అనేదే వచ్చేది కాదు. నిజంగా చెప్తున్నా, కిలియన్ మర్ఫీనో అనదర్ హాలీవుడ్ యాక్టర్స్నో డాక్టర్ డూమ్ రోల్లో పెట్టుంటే పెద్ద హైప్ వచ్చేది కాదు. బెస్ట్ మన ఆర్డీజేని పెట్టారు కాబట్టి హైప్ వచ్చింది. అండ్ కెప్టెన్ అమెరికా థోర్ విషయానికి వస్తే, కెప్టెన్ అమెరికా బిగ్ 3లో ఒకడు. అండ్ డాక్టర్ డూమ్ని అడ్డుకునేటప్పుడు తనుంటే ఒక థ్రిల్ అనేది ఉంటుంది. అండ్ మన థోర్ విషయానికి వస్తే, మన థోర్ క్యారెక్టర్కి ఒక ఎండింగ్ ఇవ్వాలనుకుంటున్నారు అనుకుంటాం మార్వెల్ వాళ్ళు, అందుకనే తీసుకొని వచ్చారు. ఇంకా మల్టీవర్స్లో మిగతా క్యారెక్టర్స్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేయలేదన్న విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు కొత్తగా వచ్చిన క్యారెక్టర్స్, వీళ్ళు ఫ్యాన్స్కి కనెక్ట్ అవ్వాలంటే కొంచెం టైం పట్టిద్ది. అంతెందుకు మన లోకీ క్యారెక్టర్నే తీసుకోండి భయ్యా, లోకీ క్యారెక్టర్ మనకి కనెక్ట్ అవ్వడానికి లోకీ సిరీస్ సీజన్ 2 దాకా టైం తీసుకుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే డాక్టర్ స్ట్రేంజ్, ఈ క్యారెక్టర్ చాలా అంటే చాలా డెడికేటెడ్ పర్సన్. అయితే డాక్టర్ స్ట్రేంజ్కి మార్వెల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉన్నా కానీ కొంచెం తక్కువగా ఉంది. ఇంకా స్పైడర్ మ్యాన్ విషయానికి వస్తేనా బ్రో, అబ్బో వద్దులే, ఎందుకంటే స్పైడర్ మ్యాన్ రైట్స్ అనేవి సోనీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు స్పైడర్ మ్యాన్ని మల్టీవర్స్లో మెయిన్ లీడ్గా పెడితే సోనీ వాళ్ళు రేపో మాపో మాకెందుకు స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ని మీరు ఎందుకు ఇలా వాడారు, మాకు 50% వాటా కావాలి అని దొబ్బుతారు. అందుకని స్పైడర్ మ్యాన్ని మెయిన్ లీడ్గా పెట్టాల. నెక్స్ట్ SCP-069 ఆరిజిన్ అండ్ పవర్స్ అండ్ ఎబిలిటీస్ ఏంటి? SCP-096 అనేవాడు మార్వెల్ యూనివర్స్కి రిలేటెడ్ కాదు, తిను ఒక మాన్స్టర్ అనమాట. తన పవర్స్ ఏంటంటే, తిను అనుకున్న అంటే ఫర్ సపోజ్ ఎవరైనా వ్యక్తి చచ్చిపోయారనుకోండి, ఆ వ్యక్తిని మళ్ళీ తిరిగి బతికించగలడు, బట్ తను ఒక జాంబీ టైప్లో ఉంటాడు. అండ్ మన SCP-096 అయితే తనని కంట్రోల్లోకి అయితే తెచ్చుకోగలడు అనమాట. అయితే ఈ క్యారెక్టర్ గురించి నాకు అంత ఐడియా లేదు. అండ్ ఎల్విన్ బ్రో సారీ, నాకు ఈ క్యారెక్టర్ మీద అంత ఐడియా లేదు, ఏమనుకోమాకండి. అండ్ ఇంకా లాస్ట్ కంపారిజన్కి వచ్చేద్దాం. అదే ఏంటంటే, ఒక సెంట్రీకి మరియు వాండాకి ఫైట్ అనమాట. మోస్ట్ పవర్ఫుల్ ఫామ్ అనమాట సెంట్రీది. సో చాలామంది సెంట్రీ మోస్ట్ పవర్ఫుల్ ఫామ్ అంటే ఆల్ ఇన్ వన్ సెంట్రీ అనుకుంటారు, లేదంటే వాయిడ్ సెంట్రీ అనుకుంటారు. అస్సలు కాదు బ్రో, సెంట్రీ మోస్ట్ పవర్ఫుల్ ఫామ్ ఏంటంటే డెడ్ సీట్ సెంట్రీ అనమాట. సో ఈ డెడ్ సీడ్ సెంట్రీ వచ్చేసరికి చాలా అంటే చాలా పవర్ఫుల్. సో తిను సెలెస్టియల్ సీడ్స్ నుంచి అయితే పుట్టాడు. అంటే ఒక సెలెస్టియల్ సీడ్ అనేది చచ్చిపోయిద్ది, ఆ సీడ్ నుంచి అయితే పుట్టాడనమాట. సో అలా పుట్టిన ఇతడైతే చాలా అంటే చాలా పవర్ఫుల్. తిను మన థానోస్ ఓడిచ్చేశాడు అండ్ ఆల్మోస్ట్ ఎంతోమందిని చంపేశాడు కూడా. సో తినతో పెట్టుకోవాలంటే ఆలోచిస్తారు చాలా వరకు. అయితే ఇతడు ఎక్కువగా అయితే ఒక సెలెస్టియల్ని కూడా ఓడించే అంత పవర్ఫుల్ అనమాట. అయితే ఈ డెడ్ సిట్ సెంట్రీ మన ఒమేగా లెవెల్ వాండాని ఓడించగలడా అంటే ఓడించగలడు, బట్ ఓడించలేడు. అర్థం కాలేదా? అంటే ఇక్కడ మన ఒమేగా సెంట్రీ వచ్చేసరికి మన ఒమేగా స్కార్లెట్ విచ్తో అయితే ఓడిపోతాడు. అంటే డెడ్ సిట్ సెంట్రీ వచ్చేసరికి ఒమేగా స్కార్లెట్ విచ్ చేతిలో ఓడిపోతాడు. సో వాండా మోస్ట్ పవర్ఫుల్ ఫామ్ ఒమేగా స్కార్లెట్ విచ్ వచ్చేసరికి మన డెడ్ సిట్ సెంట్రీ ముందు నిలబడలేదు. సో దట్స్ ఆల్ దిస్ వీడియో. మరి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఒకసారికి క్షమించేయండి, నెక్స్ట్ వీడియోలో రిపీట్ కాకుండా చూసుకుంటా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇలాంటి వీడియోల కోసం ఎప్పటికప్పుడు నా ఛానల్ని చూస్తూ ఉండండి. అండ్ ఇంకా ఉంటాను మరి. హ్యావ్ ఎ నైస్ డే. See you soon.